ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, మీ నామములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, నేటి దినమున శిలువ ధ్యానములో మీరే మా మధ్యలో ఉండి మీ మాటలను అందించండి. మీ శిలువలో ఉన్నటువంటి జయమును మేము అందుకున్నటకు నేనే ద్వారము అని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక తండ్రి, మీ శిలువ ద్వారములో మేము ప్రవేశించి శిలువ ధ్యానంలో ఉన్నటువంటి జయమును అందుకుని పరలోక రాజ్యము కొరకు సిద్ధపడగలిగినటువంటి ధన్యత దయచేసి మీరే మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. దేవుడి వాక్యముల నుండి మనతో మాట్లాడును కాక. అందరికీ మరణాత. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తూ మరి కొన్ని మాటలను తెలియచేసి ప్రభు అంటూ ఉన్నారు, గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచు ఉన్నాను అంటూ ఉన్నారు. తప్పిపోయినటువంటి గొర్రెలుగా ఉండి ఆయన మార్గములో నుండి తప్పిపోయి దేవాది దేవుడు చెప్తూ ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించమన్నటువంటి ఆజ్ఞలను తప్పిపోయి లోకములో పాపములో సాతానును వెంబడిస్తూ ఉన్నటువంటి గొర్రెలను మరలా ఒక మందగా సమకూర్చాలి అంటే కాపరి ఉండాలి. ఆ కాపరి గొర్రెల కొరకు పాటుపడాలి. ఆ కాపరి గొర్రెల కొరకు తన జీవితమును త్యాగం చేయాలి. చూడండి, పాత నిబంధన కాలంలో మంచి గొర్రెల కాపరి అయినటువంటి దావీదు ఆ గొర్రెల మధ్యలోనికి ఒక ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని చీల్చివేశాడు. గొర్రెలకు ఏ విధమైనటువంటి హాని కలగకుండా, ఏ గొర్రె పిల్లను ఆ ఎలుగుబంటి ఎత్తుకుని పోకుండా, ఏ గొర్రె పిల్లకు ఆ యొక్క సింహము హాని చేయకుండా దావీదే తన మందను కాపాడుకున్నాడు. ఈ గొర్రెల కాపరిలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే కుటుంబమును విడిచిపెట్టి మంద కొరకు వెళ్ళిపోయాడు. తన ప్రాణమును లెక్క చేయకుండా గొర్రెలను కాపాడుకున్నాడు. ఎంత మాత్రము కూడా ఏ విధమైనటువంటి వెనకంజ వేయకుండా, వెనకడుగు వేయకుండా గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికైనా ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైతే గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి ముందుకు వెళ్ళాడో ఆ సమయంలో గొలియాతుతో యుద్ధము చేయవలసినటువంటి సమయంలో అందరూ వెనకడుగు వేస్తూ ఉన్నారు. అందరూ వెనకకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. కానీ దావీదు మాత్రము సౌలుతో అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నేను గొర్రెల మధ్యలోనికి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చేశాను. నేను మరి గొర్రెలను తీసుకుని వెళ్ళడానికి, గొర్రెలను చంపడానికి వచ్చినటువంటి సింహము దానిని నేను చీల్చివేశాను. ఇప్పుడు ఈ గొలియాతును కూడా నేను జయించగలుగుతాను అని చెప్పి గొప్ప ధైర్యంతో చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆనాటి కాలంలో దావీదు ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు, చిన్నవాడుగా ఉన్నాడు, ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. తండ్రి, నీ కుమారులలో ఒక కుమారుని దేవుడు అభిషేకిస్తాడు అని చెప్పి మరి సమూయేలు ప్రవక్త దగ్గరకు తండ్రి దగ్గరికి సమూయేలు ప్రవక్త వెళ్ళినప్పుడు
తన కుమారులు అందరినీ చూపిస్తూ ఉన్నాడు, కానీ ఈ గొర్రెల కాపరి అయినటువంటి దావీదును మాత్రము చూపించలేదు. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా? వీరిని ఎవరిని కూడా దేవుడు ఎన్నుకోలేదు అని సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు, ఇంకా ఒకడు ఉన్నాడు, కడసారి వాడు, మరి అతను పొలములో గొర్రెలు మేపుతూ ఉన్నాడు, అతను కబురు పంపిస్తాను అని చెప్పి, మరి దావీదు వచ్చినప్పుడు దావీదు విషయమై ఇతడు గొర్రెల కాపరి, చిన్నవాడు, కడసారి వాడు అంటూ ఉన్నాడు. కానీ మా కుమారుడు అంటే ఏంటనుకుంటూ ఉన్నారండి? ఈ గొర్రెల మధ్యలోనికి ఎలుగుబంటి వచ్చిస్తే చీల్చేశాడు, మరి సింహం వస్తే చీల్చేశాడు, మరి నా కుమారుడు శూరుడు అని ఎంత మాత్రము కూడా తండ్రి మాట్లాడట్లేదు. ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఇశ్రాయేలీయులకు జయము రావడానికి దావీదు కారణమయ్యాడు. ఒక గొర్రెల కాపరి మరి తన గొర్రెల విషయమై ఏ విధముగా పరిపూర్ణమైనటువంటి బాధ్యతను తీసుకుని పరిపూర్ణముగా తన గొర్రెలను కాపాడుకున్నాడో, తన మందను వృద్ధి చేశాడో, అలాగే ఇశ్రాయేలీయులను కాపాడగలిగినటువంటి శక్తి, ఇశ్రాయేలీయులను నడిపించగలిగినటువంటి శక్తి, ఇశ్రాయేలీయులను నడిపించగలిగినటువంటి జ్ఞానము దావీదులో ఉన్నది అని దేవుడు ఎన్నుకుని, చూడండి, ఈ లోకపు తండ్రి ఎన్నుకోలేదు, కానీ పరలోకపు తండ్రి దావీదును ఎన్నుకొని ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. ఇశ్రాయేలీయులకు అధికారిగా, అధిపతిగా, నాయకునిగా నిలవబెట్టుకుని, దావీదు సింహాసనము మీద ఒకరు ఉండక మానరు, నీ సింహాసనము మీద శాశ్వత కాలము నీ కుమారుల్లో ఒకరు ఏలుబడి చేస్తారని వాగ్దానము దయచేసి నా కృప శాశ్వత కాలము ఉండును అని దావీదు పట్ల దేవుడు శాశ్వత కాలమైనటువంటి కృపను చూపించి, ఇప్పుడు దావీదు కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ గొర్రె ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, జబ్బు కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నా, మరి హాని కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నా, మరి చిన్న పిల్లగా ఉన్నా, నడవలేనటువంటి స్థితిలో ఉన్నా, గాయాలతో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, తప్పిపోయినటువంటి గొర్రెగా ఉన్నా, నేను ఆ గొర్రెను రక్షించగలిగినటువంటి మంచి కాపరిగా ఈ లోకంలోనికి నేను వచ్చాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు జీవం ప్రసాదించేటువంటి కాపరిని, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరిని. నా ద్వారానే తప్ప తండ్రి వద్ద ఎవరు ప్రవేశించలేరు అని యేసుక్రీస్తు ప్రభు సెలవించి, చూడండి, ఈ మంచి కాపరిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెడతా ఉన్నాను. ఇప్పుడు దావీదే గొర్రెల కొరకు ప్రాణం పెట్టేస్తే, దావీదే గొర్రెల కొరకు, మరి గొర్రెలు విడిపించడానికి, గొర్రెలకు ఏ హాని రాకుండా ఉండడానికి, మరి దావీదే గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికి ముందుకు వెళ్ళిపోతే, ఇప్పుడు మంచి కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, గొర్రెల కొరకు ప్రాణము పెట్టేశారు. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, నేను మరలా దానిని తీసుకొనుటకు నా ప్రాణం పెడుతూ ఉన్నాను, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, దానిని మరలా తీసుకొనడానికి కూడా నాకు అధికారము కలదు అంటూ ఉన్నారు. మనం గమనించినటువంటి వారమైతే యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరిగా వచ్చి, మరి దావీదు సింహమును చీల్చిన విధముగా, మరి ఆ యొక్క ఎలుగుబంటిని చీల్చిన విధముగా, గొల్లియాతును జయించిన విధముగా, ఇశ్రాయేలీయులను నాయకునిగా ఉండి నడిపించినటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మంచి కాపరిగా ఉండి మొట్టమొదట ఆయన పరిచర్యలో సాతానును జయించారు, లోకమును జయించారు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును చూపిస్తూ ఉన్నటువంటి సాతాను కార్యములను జయించారు. సాతాను పెట్టేటువంటి వ్యాధులు, సాతాను కలిగించేటువంటి శాపములన్నిటి నుండి అనేక మందిని విమోచించారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, మరి ఎంతమంది రోగులు వచ్చినప్పటికీ కూడా,
ఎంతమంది మరి ఆ భయంకరమైనటువంటి బాధలతో, శోధనలతో, మరి అవమానములతో, అలాగే మరి ఆ యొక్క అనేక విధములైనటువంటి బలహీనతలతో వచ్చినప్పటికీ కూడా ప్రతి వారిని మంచి కాపరి అంటే మాట చెప్తే నేను మంచివాడిని అని చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. వారి గురించి వారు నేనంటే అలాగండి, నేనంటే ఇలాగండి, నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను చాలా మంచివాడిని, నా సంగతి ఇంకా తెలియదు అని వారిని గురించి వారు మానవులైనటువంటి వారు చెప్పుకుంటారు. అలాగే నాయకులైనటువంటి వారు చెప్పుకుంటారు. రాజకీయ నాయకులు కూడా మరి మా పార్టీ అంటే అదండి, ఇదండి, మరి మేము అలా చేస్తాం, మేము ఇలా చేస్తాం, వారిలాగా కాదు, వీరిలాగా కాదని అనేక మాటలు తెలియజేస్తాను. కానీ యేసుక్రీస్తు ప్రభు నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతూ ఉన్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిని అని సెలవిచ్చినటువంటి ప్రభు మంచి కాపరిగా ఆయన కుష్టు వ్యాధిగ్రస్తులను ముట్టుకున్నటువంటి కాపరి, ఆయన ఈ రోగులైనటువంటి వారి మీద చేతులు ఉంచి బాగు చేసినటువంటి కాపరి, మరి సమయమందు అసమయమందు తన యొక్క ప్రజల కొరకు మరి స్వస్థత కార్యము జరిగించడానికి, వారికి బోధించి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి రేయింబగళ్ళు 3.5 సంవత్సరములు బోధించి బాగు చేసి గొప్ప కార్యములు మానవుల పట్ల చేసి రుజువుపరుచుకున్నటువంటి గొప్ప కాపరే. ఆయన మాట మాత్రమే చెప్పలేదు, కానీ ఆయన తన మంచితనం అంతయు భూమి మీద వెల్లడిపరిచారు. కాబట్టి అనేక మందికి ఈ యొక్క లోకంలో అనేక మందికి వారు క్రైస్తవులు కానప్పటికీ కూడా ఆదర్శమైనటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. మరి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు ఎప్పుడూ కూడా బైబిల్ చదివి బైబిల్లో ఉన్నటువంటి బోధను తన యొక్క హృదయంలోనికి అలవర్చుకుని మనము హింసతో మరి ఆ యొక్క ప్రతీకారముతో ఏ మాత్రము కూడా మనము ధర్నాలు చేయవద్దు, మనం పోరాటాలు చేయవద్దు, కానీ అహింస మార్గములో మరి మనము పోరాటాలు చేద్దాం. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించడానికి మనం ఈ విధముగా మౌనముగా పోరాటం చేద్దామని చెప్పి భారతదేశం స్వతంత్ర పోరాటంలో మరి వారు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బోధనను ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన మంచి కాపరి కనుక. మరి నేను మంచి కాపరిని అని నోటి మాట మాత్రమే చెప్పలేదు, కానీ మరి నేను మంచి కాపరిని అని చెప్పి ఆయన ఏమాత్రమో కూడా తనను తాను రుజువుపరచుకోవట్లేదు, కానీ ఆ మంచి కాపరిలో ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా ప్రభు చూపిస్తూ ఉన్నారు. ఆయన ప్రజలను క్షమించారు, పాపాత్మురాలైనటువంటి స్త్రీని క్షమించారు. మరి ఎవ్వరు వ్యతిరేకమైనటువంటి వారు వచ్చినా కూడా వారిని దూషించలేదు. చివరికి వారిలోనే ఉండి యేసు ప్రభు వారి బోధన విని యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా చూసి ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని అప్పగించినప్పుడు చెలికాడా అని పిలిచారు, కానీ మంచి కాపరిగా పిలిచారు. కానీ దుర్మార్గుడా, నీచుడా, నీవు ఇలా చేస్తావా, నీవు ఇలాగ నమ్మక ద్రోహం చేస్తావని ఎంత మాత్రము కూడా యేసు ప్రభు ఇస్కరియోతు యూదాను కోపపడలేదు, దూషించలేదు, ద్వేషించలేదు. ఆయన తన ప్రేమంతా వెల్లడిపరిచారు. ఇప్పుడు ఈ కాపరి గొర్రెల కాపరిగా వచ్చినటువంటి ప్రభు గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడుతూ ఉన్నాను, నా ప్రాణాన్ని పెడుతూ ఉన్నానని సెలవిచ్చినటువంటి ప్రభు మన కొరకు గొర్రెలను విమోచించుట కొరకు, గొర్రెలను విడుదల చేయడం కొరకు, ఆ గొర్రెల మీద ఉండవలసినటువంటి శిక్ష విడుదల చేయడం కొరకు పాత నిబంధన కాలంలో ఒక్కొక్క గొర్రె పాప పరిహారార్థం బలిగా మరి బలిపీఠము మీద బలి అర్పింపబడుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెకు తెలియదు తను ఎందుకు అర్పింపబడుతూ ఉన్నదో. తను మరి మానవుల్లో ఉన్నటువంటి పాపము ఆ గొర్రెల మీదకి రాగా, అనగా ఆ గొర్రె మరి ఆ పాపికి బదులుగా ఆ గొర్రె మరి బలి అర్పించబడింది, బలిపీఠం మీద దహించబడింది. అయితే మరి ఈ గొర్రెకు తెలియపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు అనేటువంటి మరి గొర్రెల కాపరికి తాను ఎందుకు వచ్చానో ఆయనకు తెలుసు. ఆయన ప్రాణం పెడుతూ ఉన్నారు. ఆయన వదకు తేబడినటువంటి గొర్రెయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్లయు మౌనంగా ఉన్నట్లుగా ఆయన ఏం చేయలేదంట, నోరు తెరవలేదు.
ఆయనేమో సిలువలో ప్రాణం పెట్టి మనల్నేమో అలాగూ తప్పించారు. ఒకసారి మరి విజయవాడ బస్ స్టేషన్ లో ఒక తల్లి బిడ్డ చంకలేసుకుని బిడ్డ వెళుతూ ఉన్నప్పుడు బస్సు ఆమె గమనించలేదు. ఆమె ఆమె మరి బస్సు యాక్సిడెంట్ గురి అయింది. మరి చాలా దగ్గరగా ఆమె దగ్గరికి ఆ బస్సు టర్నింగ్ తిరుగుతూ ఉన్నప్పుడు దగ్గరికి వచ్చేసినప్పుడు మరి ఆమె ఏం చేసింది అంటే తానైనా పడిపోవడానికి సిద్ధపడింది, కానీ తన ఒడిలో తన చంకలో ఉన్నటువంటి బిడ్డకు ఏమాత్రము గాయం తగులుకోకుండా వెంటనే తన కౌగిలిలో గట్టిగా మరి బిగువుగా పట్టుకుని మరి తన కుమార్తె యొక్క తల మీద చేయి ఉంచి ఆమె మరి పిలిటీలు కొట్టి అలాగూ పడిపోయింది, కానీ బిడ్డకు మాత్రము చిన్న గాయం కూడా అవనివ్వలేదు. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి తండ్రికి ఎంత ప్రేమ ఉంటే, తల్లికి ఎంత ప్రేమ ఉంటే, పరమ తండ్రి ఎంతో ప్రేమతో మనల్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త. ఆదామును తన స్వహస్తాలతో చేసుకున్నాడు, తన రూపముతో చేసుకున్నాడు. నా కుమారుడు నాలాగా ఉంటాడు, నాలాగే జీవిస్తాడు, నాకు మాదిరిగా ఉంటాడు, ఈ భూమిని నిందిస్తాడు, ఈ భూమిని ఏలుతాడు అని చెప్పి తన స్వరూపమును నరుని చేసుకుంటే, నరుడు తప్పిపోయి ఉన్నప్పుడు ఈ తప్పిపోయినటువంటి కుమారుడిని మరి తప్పిపోయినటువంటి ఆదాముని, తప్పిపోయినటువంటి మానవులను, తప్పిపోయినటువంటి గురులను విడిచిపెట్టకుండా మరలా కాపరిగా వచ్చి, మంచి కాపరిగా వచ్చి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణము పెట్టి తప్పిపోయినటువంటి మనలను దారిని పెడుతూ ఉన్నారంట. చూడండి, తప్పిపోయినటువంటి మనలను దారిని పెట్టి తెప్పరేలా చేసి తీర్చు అలసటను అని తండ్రి గారు దేవదాసయ్య గారు రాశారు. తప్పిపోయినటువంటి వారికి మరి దారి తెలియదట, ఈ దారి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకే మానవులైనటువంటి వారు అనేక దారులు వెతుకున్నారు. నేను తప్పిపోయాను, నేను పాపముతో ఉన్నాను, నన్ను ఏ దారిలో వెళితే నాకు మోక్షం కలుగుతుంది, నాకు స్వర్గం కలుగుతుంది అని చెప్పి అనేక మార్గాలు, అనేక దారులు వెతుకుని ఏ దారిలోనో సంపూర్ణమైనటువంటి మోక్షము మానవులైనటువంటి వారికి కనబడట్లేదు. భ్రమపడుతూ ఉన్నారు, కానీ మరి మోక్షము కనబడట్లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు ప్రవేశించలేరు. నేనే కాపరిని, నేను మంచి కాపరిని, నేను ప్రాణం పెట్టినటువంటి కాపరిని. నేను ప్రాణం పెట్టి మిమ్మల్ని విమోచించి నా మార్గములో నుండి మీరు నడిచినప్పుడు పరలోక రాజ్యమును నేను మీకు అనుగ్రహించేటువంటి కాపరినై ఉన్నాను అని ప్రభు అంటూ ఉన్నారు. నా ప్రాణమును నా అంతకు నేనే పడుతూ ఉన్నాను, దాన్ని పెట్టడానికి నాకు అధికారము కలదు, దానిని మరలా తీసుకునడానికి నాకు అధికారము కలదు. మరి తల్లి గర్భంలోనికి వచ్చినటువంటి ప్రభువే అలాగనే మరి పరిశుద్ధంగా జీవించి అనేక అద్భుతాలను చేసినటువంటి ప్రభువే. ఆయనలో జీవం ఉంది, ఆయన జీవాధిపతి కనుక లాజరు బయటకు రా అనగానే లాజరు సమాధి చేయబడి 4 దినములు అయిపోయినప్పటికీ కూడా ఆ సమాధిలో నుండి లాజరు ఏం చేశాడంటే బయటకు వచ్చేసాడు, జీవముతో వచ్చాడు. కాబట్టి మరి యేసు ప్రభువు వారు మంచి కాపరిగా, ప్రాణం పెట్టినటువంటి కాపరిగా, మరి ప్రాణము పెట్టి ఈ విమోచించినటువంటి కాపరిగా మనకు కనబడుతున్నారు. ఇప్పుడు దావీదు ప్రాణములకు తెగించి గొర్రెలు కాపాడిన తర్వాత ఏమయ్యారు? నాయకుడయ్యాడు, రాజయ్యాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు ప్రాణము పెట్టిన తర్వాత ఆయన రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, సింహాసనాసీనుడు, జయించినటువంటి వాడు, లోకమును ఏలనై ఉన్నటువంటి ప్రభు, లోకములకు తీర్పు తెచ్చునై ఉన్నటువంటి గొప్ప ప్రభువై ఉన్నారు కనుక మనం ఆయనకు లోబడవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నా ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు కనుక మరి ప్రార్థనలో తప్పిపోయినా, మరి పరిశుద్ధతలో నుండి తప్పిపోయినా, సన్నిధిలో నుండి తప్పిపోయినా, ఆయనలో విశ్వాసంలో నుండి తప్పిపోయినా, ఆయన సన్నిధిలో నుండి తప్పిపోయినా ఎంత మాత్రము వినుతీయక
తప్పిపోయినటువంటి కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకుని కుమారుడికి ఆదరణ కలిగించిన విధంగా మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరలా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు మంచి కాపరువు కదా, నన్ను చేర్చుకో ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నాకు తోడయుండు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అంటే ఎన్ని మారులైనా ప్రభు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి ఆయన మనల్ని క్షమించి మంచి కాపరిగా మనకు తోడయుండి, నేను నీ కొరకు ప్రాణమే పెట్టేశాను, నేను క్షమించును అని చెప్పి ఆయన మనల్ని హత్తుకుని ఆయన మనల్ని స్థిరపరిచి పరలోక రాజ్యం కొరకు మనలను సిద్ధము చేయవారు ఉన్నారు కనుక మరి మనము పడి ఉన్నటువంటి స్థితిలో నుండి లేవాలి, రావాలి, ఆయన సన్నిధిని చేరుకోవాలి, మరలా పడిపోకుండా జాగ్రత్తగా మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మనం చూస్తూ మనము సాగిపోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి మరి ఆయన సాధారణమైనటువంటి మరణమును పొందలేదు, కానీ ఇష్టానుసారముగా ఆయనను శ్రమ పెడుతూ ఉన్నప్పుడు ఆయన మంచి కాపరి కనుక మరి ఎప్పుడైతే ఆ మంచి కాపరి ఆ గొర్రెని చూస్తూ ఉన్నారో, ఆ గొర్రెని చూసినప్పుడు, ఆ గొర్రె వైపు చూసినప్పుడు, నేను ప్రాణం పెట్టకపోతే నా గొర్రె తప్పిపోతుంది, నా గొర్రె మరి నరకంలోనికి, నా గొర్రె పాతాళంలోనికి వెళ్ళిపోతుంది, నేను అలా కాదు, నేను నా గొర్రె కొరకు ప్రాణం పెడతాను అని చెప్పి ఎంత శ్రమైన, కొరడా దెబ్బలైన, ముళ్ళ కిరీటమైన, వాళ్ళంతా రక్తం కాలుతూ ఉన్నా, వాళ్ళంతా గాయాలు అనుభవిస్తూ ఉన్నా, మరి శ్రమ ఎంత శ్రమైనప్పటికీ కూడా యేసు ప్రభువు వారు మౌనముగా భరించి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టారు కనుక గొర్రెలముగా పిలువబడి ఉన్నటువంటి మనము ఆయన కాపరత్వములో మరి మన జ్ఞానం అనేటువంటి కాపరత్వం కాదు, మన చిత్తము మన ఇష్టము అనేటువంటి కాపరత్వం కాదు, కానీ ఆయన మనలను కాపరిగా ఉండి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు కనుక ఆయన నడిపింపులో, ఆయన చిత్తములో, ఆయన సన్నిధిలో మనము సాగిపోదాం, రాకడకు సిద్ధపడదాం. అటు ధన్యత ప్రభు శిలువ ధ్యానములో నుండి మనకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థించుకున్నాం. ప్రభు వైపు చూస్తూ, దేవా నీవు గొర్రెలకు మంచి కాపరివై ఉండగా, నేను నీ గొర్రెనై ఉండగా దేవా నన్ను విడవక నడిపించుమని నీ పద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రభువా తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, ఎందుకంటే నీవే మంచి కాపరివి, నీవు నన్ను విడిపించే దేవుడువు, నీవు నన్ను విమోచించే దేవుడవు. ప్రభువా మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మరి నీవు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్యకు నిన్ను నీవు సమర్పణ చేసుకో, ఎందుకంటే నీ కొరకే సిలువలో ప్రభువు ప్రాణం పెట్టారు, రక్తము కార్చారు, నేను మంచి కాపరిగా అంటూ ఉన్నాను. దావీదే ప్రాణములకు తెగించి సింహమును చిలిచివేస్తే మన రక్షకుడైనటువంటి ప్రభు ప్రాణమే పెట్టేస్తారు, మన కొరకు నాయకుడిగా నిలవబడ్డారు. ఆయన నాయకత్వంలో మనము నడుచుట కొరకు మనము సిద్ధపరచుకుని ఈ శిలువ ధ్యానములో మన ఆత్మీయ స్థితిని వృద్ధి చేసుకుని, దేవా నీ కొరకు నేను బ్రతుకుతాను, నీవు ఉంచినటువంటి నాయన గొర్రెల దొడ్డిలో తప్పిపోయినటువంటి గొర్రెగా నేను జీవిస్తాను తండ్రి. నీ రాకడ వరకు నాయనా నీ వెనుకే నేను ఉంటాను ప్రభా. నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును అని దావీదు మరి మంచి కాపరి అయినటువంటి ప్రభు వైపు చూస్తూ, ప్రభా నీ దుడ్డు కర్ర నీ దండమే నన్ను ఆదరించాలని చెప్తూ ఉండగా సిలువలో మనకు ఆదరణ, సిలువలో మనకు మోక్షము, సిలువ చెంత మనకు నెమ్మది సమాధానము అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ప్రభు వైపు మనం చూస్తూ, నీవు మరి యేసయ్య ప్రేమించినటువంటి గొర్రెవు కనుక
ఆయన వైపు చూస్తూ ఆయన నడిపింపులో సాగిపోదాం. శిలువను ధ్యానం చేసుకుని వాళ్ళంతా గాయములతో ఉన్నటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి నేను మంచి కాపరిని అని సెలవిస్తూ ఉన్నటువంటి ప్రభు వైపు మనము చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నాయకత్వంలో సాగిపోదాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, నీ నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ప్రభు ఈ సమయంలో శిలువ ధ్యానంలో ఏకీభవించినటువంటి ప్రతి వారిని కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారిని కూడా నైనా మీరే స్థిరపరిచి బలపరిచి పడిపోకుండా చేసి మంచి కాపరి అయినటువంటి యేసయ్య మీరే నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. అటు విధముగానే ప్రభువా, నేను యూట్యూబ్ ద్వారా కూడా ఎవరైతే ఈ యొక్క మాటలు విని ప్రభువా ప్రార్థనలో ఏకీభవిస్తారో వారందరికీ వారి కుటుంబాలకు రావలసినటువంటి గొప్ప జయము దీవెన నైనా మీ యొక్క కృప, మీ సన్నిధి భాగ్యము నైనా మీరే ప్రసాదించండి. మమ్మలను శిలువ ధ్యానం చేసేటువంటి ప్రతి పరిశుద్ధుని, సార్వత్రిక సంఘమును నైనా సర్వలోక పరిశుద్ధులను మీ మహిమ రాకడ కొరకు మంచి కాపరిగా నాయకునిగా ఉండి ప్రభా సిద్ధము చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభు మంచి కాపరి అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మేడలో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించుతున్న ప్రకారం మా ప్రార్థన క్షమించండి. మమ్మల్ని శోధనలు తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమే చేయి అపవాది క్రీడకులే, ప్రవేశ రక్తమే చేయి అపవాది క్రీడకులే, ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాది క్రీడకు అనంతకాల నాశనం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, మంచి కాపరి వైపు అనుక్షణము నడిపిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సన్నిధి భాగ్యము, ఆయన సన్నిధిలో శిలువ ధ్యానములు చేస్తూ ఉన్నటువంటి మనకు సకల పరిశుద్ధులకు తోడేయుడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణం.